నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కేవలం అధికార పార్టీ నాయకుల వద్దకు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయంలో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని వెళితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు తమ భుజాన కండవా వేసి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయంలో మీపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేస్తామని మభ్యపెట్టడం జరిగింది. కావున అదే రోజు జరిగిన కార్యవర్గ సభ్యులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినట్లు వాస్తున్న వార్తలు అవాస్తవం. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మాకు కులానికి సంబంధించిన హక్కుల కోసం న్యాయపరంగా మాకు చెందాల్సిన రాజకీయ అంశాల గురించి మాత్రమే ఆలోచన చేస్తాం. మా కుల సమస్యల పరిష్కారం కోసమే శ్రీకృష్ణదేవరాయల కదిరి బలిజ సేవా సంఘం కట్టుబడి పనిచేస్తాం. ఏ పార్టీలకు అతీతంగా సంఘం ఉంటుంది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. మేము వైఎస్ఆర్ పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను ఖండిస్తున్నాం. అలాగే మా వారిపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతున్నాం. 50 మంది బలిజ కులస్తులకు నమస్సుమాంజలు. మన శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కదిరి పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ట గురించి సంఘం చివరి వరకు ఎంతో ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే ప్రభుత్వ పెద్దలను పదే తరచుగా కలవడం జరిగింది. ఈ క్రమంలో సంఘ కార్యవర్గంపై ఊహించని విధంగా ఒక రాజకీయ పార్టీ కండువాలు పడ్డాయి. అంతటా కార్యవర్గము ఆ ఒక రాజకీయ పార్టీలో చేరిపోయిందని, కొందరు వ్యక్తులకు అనుచరులుగా మారిపోయామని ప్రచారం జరిగింది. దీనికి సంఘము ఎంతో విచారం వ్యక్తపరుస్తాం. మన సంఘము నియమావళి ప్రకారము మన సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా నడుపుతామని, ఏ రాజకీయానికి ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేకుండా నడుపుతామని మన నియమావళిలో మనము పెట్టుకున్నాం. కాబట్టి మన ముఖ్యంగా ప్రెసిడెంట్ కానీ తర్వాత కార్యవర్గ సభ్యులు కానీ ఎవరూ కూడా ఒక రాజకీయ పార్టీలో చేరడం అనేది జరగదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ అనేవాడు సంఘానికి కట్టుబడి ఉంటాడు. సంఘ నియమావళిని 100% ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఉంటాడు. అతని బాధ్యత చాలా క్లిష్టతరమైనది. కాబట్టి ఒక ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను, ఏ పార్టీలో కూడా నేను చేరేటప్పుడు ఆ అవకాశం నాకు సంఘము ఇవ్వదు, నేను కూడా తీసుకోను. మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దీంట్లో ఏ రాజకీయ పార్టీలో చేరదు, ఏ పార్టీకి కూడా బహిరంగ మద్దతు ఇవ్వకూడదు. అసలు రాజకీయ పార్టీలో తిరిగేవారు సంఘ కార్యకర్తల్లో, సంఘ కార్యవర్గంలోనే ఉండరు. మన సంఘము ఏ రాజకీయ పార్టీలోనూ చేరదు, ఎవరికి అనుచరులుగా ఉండరు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన దూరంగా ఉంటాం. మన అట్ ది సేమ్ టైం మన శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆఫీస్కు ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా రావచ్చు. శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘానికి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వస్తే మేమైతే కాదనేది లేదు, సాధారణంగా ఆహ్వానిస్తాము. అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా మేము సాధారణంగా ఎవరైతే వస్తారో వాళ్ళ రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తామని తెలియజేస్తున్నాం. మా గుర్తు, మా పార్టీ ఇది. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. దయచేసి అపార్థం చేసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.